నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ నేతలతో భేటీ అయ్యే అవకాశం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పవన్ ఈ నెల 16, 17 తేదీల్లో పర్యటన. మొదటి రోజు 45 కేసులు విచారించిన సీజేఐ న్యాయ ప్రక్రియ సరళంగా ఉండాలని వ్యాఖ్య. ఏపీలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు, మోస్తరు నుంచి భారీగా కురిసే అవకాశం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఏఐసీసీ కీలక నేతలతో సమావేశం కానున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ హస్తిన పర్యటన మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ టూర్ కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేయాలన్న ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. అలాగే తెలంగాణలో పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కేబినెట్లో చేరాలనుకునే కాంగ్రెస్ నేతల జాబితా ఇప్పటికే ఢిల్లీ నేతలకు చేరింది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో ఎమ్మెల్సీ ఎన్నికల అంశంతో పాటు మంత్రివర్గ విస్తరణ అంశం కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఏఐసీసీ కీలక నేతలతో సమావేశం కానున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ హస్తిన పర్యటన మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ టూర్ కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేయాలన్న ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. అలాగే తెలంగాణలో పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కేబినెట్లో చేరాలనుకునే కాంగ్రెస్ నేతల జాబితా ఇప్పటికే ఢిల్లీ నేతలకు చేరింది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో ఎమ్మెల్సీ ఎన్నికల అంశంతో పాటు మంత్రివర్గ విస్తరణ అంశం కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. బీజేపీ ఆహ్వానం మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో ఎన్డీఏ తరపున ప్రచారం చేయనున్నారు. పవన్తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం వివిధ ప్రచార సభల్లో పాల్గొననున్నారు. పవన్తో పాటు మహారాష్ట్రకు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెళ్లనున్నారు. ఆయనతో కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో పార్టీలన్నీ ప్రచార సభలతో హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే మేనిఫెస్టోలు విడుదల చేశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల 23న ప్రకటిస్తారు. మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న సంబంధంలో శివసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీ నాయకుడు సంజయ్ రావత్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. उद्धव ठाकरेंवर टीका केलेली आहे आणि प्रचार फक्त तुम्ही पंजाचा करताय. कोण पंजाब मतं मागतात असं राज ठाकरे म्हणतात. बघा, राज ठाकरे काय म्हणतात त्याला महाराष्ट्रात काही किंमत नाही. मोरारजी देसाई नंतर गुजरात आणि महाराष्ट्राचं नेतृत्व त्यांना करण्याची इच्छा आहे. गुजरात आणि महाराष्ट्र एकाच वेळेला, गुजराती आणि पण त्यांना महाराष्ट्रात त्यांच्या पक्षाला फार स्थान आहे असं मला वाटत नाही. मोरारजी देसाई नंतर राज ठाकरेच. महाराष्ट्राच्या आणि मराठी अस्मितेच्या स्वाभिमानाविषयी त्यांच्या मनात नक्की काय आहे, आमच्या मनात शंका कायम राहिली. उद्धव ठाकरे हे महाराष्ट्राच्या स्वाभिमानाचा, अस्मितेचा प्रचार करतायत. उद्धव ठाकरे यांची लढाई ही महाराष्ट्राच्या स्वाभिमानाची आहे. शरद पवार साहेबांची लढाई महाराष्ट्राच्या स्वाभिमानाची, हे लक्षात घ्या. हे दोन्ही पक्ष आणि दोन्ही नेते अगदी ज्या संघर्षात उतरलेले आहेत या महाराष्ट्रात, तो स्वतःच्या स्वार्थासाठी संघर्ष नसून ज्या पद्धतीनं गुजरातच्या 2 व्यापाऱ्यांनी आपल्या स्वार्थासाठी मुंबई आणि महाराष्ट्राची लूट चालवली, महाराष्ट्राच्या स्वाभिमानासंदर्भातले 2 पक्ष फोडले आणि हे महाशय जे आहेत हे त्यांच्या बाजूने उभे आहेत. आम्हाला मोरारजी देसाईंची आठवण झाली, आम्हाला मोरारजी देसाईंची आठवण झाली. हे दुर्दैव आहे. मला ते खूप महान नेते आहेत, मला त्यांच्याविषयी काय फार बोलायचं नाही,
पण मी इतकं सांगेन, उद्धव ठाकरे यांच्यावर टीका करताना आपण थोडंसं भान ठेवा. ते शिवसेनेचे पक्षप्रमुख आहेतच, पण महाराष्ट्रावर डल्ला मारणाऱ्या, हल्ला करणाऱ्या गुजरातच्या 2 खतरनाक व्यापाऱ्यांविरुद्ध त्यांची लढाई सुरू आहे, ते आणि शरद पवार. त्यांचं असं देखील म्हणणं आहे की आव्हान देण्यासाठी दोन सभा लावाव्या लागतात. कोणाला? आपल्याला आव्हान देण्यासाठी राज ठाकरेंना विक्रोळीत 2 सभा घ्याव्या लागतात. हो, तरीही येणार आमची शिवसेना तिथे. विक्रोळीत जर कोणी सभा घेत असेल वारंवार, याचा अर्थ त्यांचा पक्ष इथे कमजोर आहे. आणि येणार सुनील राऊतच, सगळ्यांना माहिती आहे. 2 काय, इथे त्यांनी घर घेऊन राहायला पाहिजे. जसं नरेंद्र मोदी, अमित शहा महाराष्ट्रातच मुक्कामाला आहेत, तसं काही नेत्यांनी विक्रोळी, कांजूरमार्ग, डम्पिंग ग्राउंडच्या आसपास खूप जागा रिकाम्या आहेत, तिथं राहावं ना. मला काही अडचण नाही. लोकशाही आहे. लोकशाहीमध्ये कोणी किती कुठे सभा घ्याव्यात याच्याविषयी काही निर्बंध नाही आहेत. सभा घ्या, आमच्यावर टीका करा. कारण भारतीय जनता पक्षाची, देवेंद्र फडणवीसांची इच्छा आहे आमच्यावर टीका करावी, आमच्यावर चिखलफेक करावी. हे स्क्रिप्ट गुजरातवरून आलेलं आहे. त्यांचं असं देखील म्हणणं आहे की अमित ठाकरेंनी कधी गळ घातली नाही, मात्र एकनाथ शिंदे जो निर्णय घेतील समाधान तो. मला बघा असं आहे की कोणत्या पक्षानं कोणाला उमेदवारी द्यावी हा त्यांचा प्रश्न आहे, कोणी कुठे लढावा त्यांचा प्रश्न आहे. आम्ही त्याच्यावरती आमचं कोणते मत व्यक्त केलेलं नाही. आम्ही इतकंच म्हणालो की दादर, माहीम, प्रभादेवी येथे शिवसेनेचा जन्म झालेला आहे. ते शिवसेनेचं जन्मस्थान आहे. आम्हाला जन्मस्थान असं कोणाला देता येणार नाही. अनेक भावनिक विषय असतात राजकारणामधले, त्याच्यामध्ये दादर, जिथे आम्ही शिवसेनेचा जन्म झाला, मग शिवतीर्थावर असेल किंवा 77A रानडे रोड हा शिवसेनेचा पत्ता होता तेव्हा, तर तिथे जन्म झाला शिवसेनेचा. आणि त्या विधानसभा मतदारसंघामध्ये आम्हाला लढावंच लागेल, एवढीच आमची भूमिका आहे. आता आणखीन कोणी लढत असेल इतर पक्ष, तर तो त्यांचा प्रश्न आहे. 14 नोव्हेंबरला बताइए. सर्व रोषणाई काढण्यात आलेली आहे. 14 नोव्हेंबरला मोदींची सभा आहे. ऐन दिवाळीत सर्व रोषणाई आहे शिवाजी पार्कवरची. महाराष्ट्रामध्ये काळोख करायलाच ते आलेले आहेत ना. महाराष्ट्राला अंधकारा ढकलण्याचं. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఎంఐఎం ఎంపీ అస్తుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. दरगाह है, ये जो मस्जिद है ये वक्फ नहीं है. अब मेरे इस बोलने के बाद बहुत से लोग बोलेंगे ओवैसी तुम क्या कह रहे हो, पागल हो क्या? कोई भी जाकर बोल देगा अरे ये कानून में लिखा है, इस बिल में लिखा है. क्या लिखा है कि कोई भी रोड चलता आदमी जिसका वक्फ से कोई ताल्लुक नहीं होगा, वो जाकर कलेक्टर को बोलेगा इंक्वायरी ऑर्डर करो. कलेक्टर जैसे इंक्वायरी ऑर्डर करेगा, उसमें कोई टाइम लिमिट नहीं है. जब कलेक्टर इंक्वायरी लिखेगा, इंक्वायरी कंप्लीट होने तक वो प्रॉपर्टी वक्फ की नहीं रहेगी. आप तो चले गई प्रॉपर्टी आपके हाथ से, दरगाह आपके हाथ से निकल गई, खानकाह आपके हाथ से निकल गई, मस्जिदें आपके हाथ से निकल जाएंगी, कब्रिस्तान आपके हाथ से निकल जाएगा. इस तरह का गंदा बिल इस भारत की पार्लियामेंट में मोदी ने पेश किया. और आपको मालूम वक्फ बाय यूजर, उसका मतलब यह है कि अगर कोई बरसों से किसी चीज को इस्तेमाल कर रहा है तो वक्फ बाय यूजर है. और यही प्रोविजन हिंदू धर्म में भी है. हिंदू धर्म की लॉ की मशहूर किताब BK मुखर्जी, उसमें लिखते हैं बाय यूसेज ये मंदिर की बन जाती है. ओडिशा के एंडोमेंट में, आंध्रा, तेलंगाना के, तमिलनाडु के एंडोमेंट में ये वक्फ बाय यूजर का कॉन्सेप्ट है. मगर मोदी बोल रहे नहीं रहेगा. उसका नुकसान क्या होगा? मोदी बोल रहे हैं डॉक्यूमेंट लेकर आओ. अगर आपके इलाके में 200 साल पुरानी मस्जिद है, कहां डॉक्यूमेंट मिलेगा? कहां डॉक्यूमेंट मिलेगा? हाजी अली की दरगाह पर दावे पेश करते हैं, वो खैर वो ट्रस्ट में है, मगर वहां पर भी जाके बोलेंगे नहीं है. क्या करेंगे आप? मेरे भाई, इस तरह का बिल पेश किया उस वक्त इतनी तकलीफ हुई कि मेरा रोंगटा पुकार कर कह रहा था कि क्या हो गया इन लोगों को जो 14.5 करोड़ है और 5 को नहीं जिता सकते. अपनी मस्जिद को बचाने के लिए, दरगाहों को बचाने के लिए, खानखाओं को बचाने के लिए तुम कब तक लड़ोगे बताओ मेरे को? अरे मैं खराब हूं तो खत्म कर दो मुझे, हटा दो मुझे
दुनिया से निकाल दो, मगर तुम तो कायद बनो, तुम इत्तेहाद पैदा करो। कब तक तुम इस डर में रहोगे वो जीतेगा ये जीतेगा? अरे कोई भी जीते उसको तुम्हारी मस्जिद से क्या मतलब, कोई भी जीते उसको तुम्हारी शनाख्त से क्या मतलब, कोई भी जीते वो तुमको क्या इंसाफ करेगा? इंसाफ तुमको करना पड़ेगा अपने लिए, आने वाली नस्लों के लिए। मगर तुम ये समझ रहे हो नहीं नहीं वो दूसरा ठाकरे है ये अच्छा है। कौन क्या किए बताओ आपको? जब ये वक्फ का बिल पेश हो रहा था, उद्धव ठाकरे के पूरे एमपीज बाहर खड़े हुए थे, कोई लोग सभा में नहीं था। मुझे मोशन देना पड़ा इंट्रोडक्शन के खिलाफ। मेरे भाई जागो, मजलिस के लिए नहीं तो अपने लिए, अपनी नस्लों के लिए, अपनी शनाख्त के लिए जागो। तुम नहीं समझ रहे, तुम्हारी आवाज अगर असेंबली में नहीं होगी, तुम्हारी आवाज अगर कॉरपोरेशन में नहीं होगी, तुम्हारी आवाज जिला परिषद में नहीं होगी, पार्लियामेंट में नहीं होगी, तो कौन तुम्हारी आवाज उठाएगा बताओ? आज ये खतरा हमारे सरों पर मंडला रहा है। अगर मोदी इस तरह के बिल को पार्लियामेंट में दोबारा पेश करेंगे, अगर वो कानून बन जाएगा, खुदा ना खास्ता हम कई मसाजिद, मदरसे, दरगाहें, खानकाएं, कब्रिस्तान की जमीनों को खो देंगे। और आपको मालूम, दिल्ली में सच्चर कमेटी ने पेज नंबर 221 में कहा कि दिल्ली में 130 वक्फ की प्रॉपर्टीज पर गवर्नमेंट ऑफ इंडिया ने, यानी मोदी की सरकार। భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే జస్టిస్ సంజీవ్ ఖన్నా 45 కేసులు విచారించారు. ఆయన నిన్న రాష్ట్రపతి సమక్షంలో సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. హోదాతో సంబంధం లేకుండా పౌరులందరినీ సమానంగా చూడటం న్యాయ వ్యవస్థ రాజ్యాంగపరమైన కర్తవ్యమని ఆయన అన్నారు. న్యాయ వ్యవస్థ అందరికీ చేరాలంటే న్యాయ ప్రక్రియ మరింత సరళంగా ఉండాలన్నారు. Justice of the Supreme Court of India, to swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. I, Sanjeev. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ ఎస్డీఎంఏ తెలిపింది. ఇవాళ పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని అంచనా వేసింది.
గుంటూరులోని అరండల్పేట ఠాణాలో రౌడీ షీటర్ బోర్గడ్డ అనిల్ కుమార్కు పోలీసులు రాచమర్యాదలు చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో సీసీటీవీ ఫుటేజ్ లీకేజీకి సంబంధించి టెక్నీషియన్తో పాటు ఓ దినపత్రిక విలేకరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రిమాండ్ ఖైదీ అనిల్కు పోలీస్ స్టేషన్లో బల్లపై దిండు దుప్పటి సమకూర్చడం చర్చనీయాంశంగా మారింది. రౌడీ షీటర్ కుర్చీలో కూర్చొని పోలీసులతో గట్టిగా మాట్లాడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరి ఆలయాల పర్యటన కొనసాగుతుంది. మొన్నటికి మొన్న మహానంది, యాగంటి, కోటప్పకొండ క్షేత్రాలను దర్శించుకున్న ఆమె తాజాగా భీమవరంలో శ్రీ సోమేశ్వర స్వామిని, పాలకొల్లులో శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో పర్యటించారు. లోక కళ్యాణం చేయడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఎంతమంది ఎన్ని విమర్శించినా తన పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. సనాతన ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని వెల్లడించారు. ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం సమాజంపై ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరి ఆలయాల పర్యటన కొనసాగుతోంది. మొన్నటికి మొన్న మహానంది, యాగంటి, కోటప్పకొండ క్షేత్రాలను దర్శించుకున్నామే తాజాగా భీమవరంలో శ్రీ సోమేశ్వర స్వామిని, పాలకొల్లులో శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో పర్యటించారు. లోక కళ్యాణం చేయడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఎంతమంది ఎన్ని విమర్శించినా తన పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. సనాతన ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని వెల్లడించారు. ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం సమాజంపై ఉందన్నారు.
కొద్దిగా అలాగే. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.